ప్రచారం చేస్తుంది కూడా బాగా వస్తుంది. గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో వాళ్ళకి కావాల్సిన సదుపాయాల విషయంలో కానివ్వండి ప్రజలు బాగా స్పందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎల్బీ నగర్ గడ్డ మీద మళ్ళీ ఒకసారి ఎగురుతుండడానికి ఎటువంటి సందేహం లేదు. అఖండ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ప్రజల యొక్క ఆశీర్వాదంతో. సోదాలు చేపించేది అది మేము కాదు. ఎవరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి సోదాలు చేస్తారు. సోదాలు చేసినప్పుడు ఒక బాధ్యతాయుతమైన మాజీ పార్లమెంట్ సభ్యుల హోదాలో వెల్కమ్ చేయాలి. సోదాలు చేయించగానే సోదాని రాజకీయం చేయొద్దని మేము ఈ సందర్భంగా కోరుతున్నాను. నాది కూడా 3 సార్లు నా కారు ఆపి నడి రోడ్డు మీద నిలబట్టి నన్ను కారు దించేసి సోదా చేసిండ్రు. సోదా చేసినప్పుడు మేము రాజకీయం ఇట్లా చేసినామా? దాన్ని బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నా కాబట్టి సోదా చేయించుకునే అవకాశం పోలీసులకు ఇచ్చినాం. ఆ దివాళా కోరే రాజకీయాన్ని మది రాజకీయాలు చేయొద్దని ఈ సందర్భంగా కోరుతున్నాం. తట్టుకునేది లేని డిసెంబర్ 3 తారీఖున తెలిసిపోతుంది కండి. ఇప్పుడే అల్పంగా మాట్లాడడం ఎందుకు? తెలుస్తుందండి, ఒక 4-5 రోజులు వస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పలేము. పోటీలో ఉంటాయో లేదా అనే సంగతి తెలుస్తుంది. 100% గెలుపు ధీమైందండి. ఎల్బీ నగర్ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీదే. గులాబీ జెండా ఎగిరేస్తారు మా ప్రజలందరూ.